ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చాలాసార్లు మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే ఎవరు సహాయం చేయగలరా అని మనం చూస్తాం. కొంతమంది మనకు వాగ్దానం చేస్తారు, నీకు ఏ సమస్య వచ్చినా చెప్పు, నేను నీకు తోడుగా ఉంటాను, అంతం వరకు ఉంటాను అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఇంకా మనల్ని బాగా ప్రేమించినటువంటి వ్యక్తులు వారైతే నీకోసం ఏదైనా చేస్తాను అని చెప్తారు. కానీ సరైన సమయంలో, ఆపద సమయంలో మనము వారి కోసం ఎదురు చూసినప్పుడు మనకు వారు సహాయం చేయలేకపోవచ్చు. వారికి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మనకున్నటువంటి సమస్య కావచ్చు, ఏదైనా కానీ పూర్తిగా వారు మనకి సహాయం చేయలేరు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు తెలిసినటువంటి అధికారులు, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద విఐపీలు అవ్వచ్చు, లేకపోతే మనకి పరిచయమైనటువంటి పెద్ద పెద్ద అధికారులు, విఐపీలు, నాయకులు అవ్వచ్చు. కానీ వారు కూడా వారి పరిధి మించి మనకు సహాయం చేస్తారా అనంటే గ్యారంటీ లేదు. ఇది సత్యం. ఎందుకంటే అంతం వరకు నిన్ను కాపాడేది, నీకు నాకు తోడుగా ఉండేది దేవుడే. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు దేవుడు మనకు పైనుండి సహాయం చేస్తాడు. మనము దిగులుపడి, నిరాశపడి, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వారి కోసం ఎదురు చూసి నిరుత్సాహపడవద్దు. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు ఖచ్చితంగా సహాయం చేయగలిగినటువంటి దేవుడు. చూడండి, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8-9 చదువుతున్నాను. చూడండి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనల గ్రంథం 108, 12, 13. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనుషుల సహాయము వ్యర్థం. మన శత్రువుల పైన జయమిచ్చేది మన దేవుడే. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. మనతో ఉన్నటువంటి ఏ రిలేషన్ అయినా, ఏ బంధమైనా చివరి వరకు మనకు తోడు రారు. అన్ని సందర్భాల్లో మనకు సహాయం చేయలేకపోవచ్చు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. మన దేవుడే మనకు దిక్కు. నా జీవితంలో చాలాసార్లు ఇక నాకు ఈ సమస్యకు పరిష్కారం లేదు, ఈ ఆపద నుండి నన్ను ఎవరూ తప్పించలేరు అనుకున్న సమయంలో నేను దేవుణ్ణి వేడుకున్నప్పుడు వెంటనే దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పటికే మీ జీవితంలో చాలాసార్లు మీకు ప్రాణాపాయకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, అప్పుల బాధ వచ్చినప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఇంకా దేనికోసం అయితే మీరు వెతుకుతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో అలాంటి సందర్భాలన్నిటిలో కూడా దేవుడు మీకు సహాయం చేసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. దయతో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సింది దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. నీ సమస్య వచ్చినప్పుడు వెంటనే పక్కవారికి తెలియచేయద్దు. నీకేదన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు, లేకపోతే ఎక్కడైనా నువ్వు పని చేసే చోట ఎక్కడైనా నీ మీద ఏదైనా నింద వచ్చినప్పుడు, నీకు భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు దిగులు పడద్దు, విచారపడద్దు. మన దేవుడున్నాడు తోడు. దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళతో, కన్నీటితో, అవసరమైతే ఉపవాసంతో దేవుని దగ్గర మొరపెడదాం. మన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఇప్పటికే ఎన్నోసార్లు మనల్ని కాపాడినాడు. అందుని బట్టి ఆయన్ని స్తుతించాలి.
ఆయన చేసేటువంటి మేలు కోసం ఎదురు చూడాలి. తగిన సమయంలో మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు అయా. ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభువా మాకు నాయన ఇంకెవరూ లేరు అనుకున్న పరిస్థితుల్లో నీవు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, నీ కృపకై వందనాలు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరితో ప్రభా నీవే తోడుగా ఉండు. ఆయన వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చమని అడుగుతా ఉన్నాం. నీ మీద ఆధారపడుతూ ఉన్నాం. అంతేకాదు ప్రభా నాయన, నీ బిడ్డలందరితో వారు చదువుతున్న చదువుల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, కుటుంబాల్లో మీరు తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకి తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.